చూద్దాం. నేటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 2676 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య నిర్వహించనున్నారు. జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పాడేరు నియోజకవర్గం నందిగరువులో జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్లను ప్రారంభిస్తారు. మూసీ బ్యూటిఫికేషన్ ను లూటిఫికేషన్ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. 200 కోట్లు గాంధీ సరోవర్ కు కేటాయిస్తూ ఉంటే 5,000 కోట్లు అని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 75 ఏళ్ల చరిత్రలో మనం కట్టిన అద్భుత కట్టడం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. శుక్రాచార్యుడు ఆయన శిష్యులు యజ్ఞాలను భగ్నం చేసేవాళ్లు ఉన్న దేవతలు యజ్ఞాలు మానలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సహకరించే మనసు లేకపోయినా ఓకే, కానీ అడ్డుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వివిధ డిమాండ్లపై కార్మికులు ఈ నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు ఇచ్చింది. నేడు మూసీపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ ప్రెజెంటేషన్ కు సంబంధించి సాయంత్రం 5 గంటలకు హిమాయత్ సాగర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో తమ ప్రభుత్వ హయాంలో చేసిన మూసీ అభివృద్ధిపై కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. గ్యాస్ కొరతపై మానిటరింగ్ చేసేందుకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించింది. 7 సభ్యులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీకి ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్పర్సన్ గా సివిల్ సప్లై కమిషనర్ ఉంటారు. 9 మంది సభ్యులతో జిల్లా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్పర్సన్ గా కలెక్టర్ ఉంటారు. ఖమ్మంలో భూదాన్ కమిటీ ముసుగులో నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. యూసీసీఆర్ఎల్, ఓపీడీఆర్ భూదాన్ కమిటీ పేరుతో వసూలు చేసినట్లు గుర్తించారు. పేదల నుంచి 3 కోట్ల రూపాయలను వసూలు చేసిన ముఠా కోసం 3 సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. వెలుగుమట్ల భూ వివాదానికి సంబంధించి ఇప్పటివరకు 24 కేసులు నమోదయ్యాయి. 60 మంది నిందితులున్నారు. వారిలో 11 మందిని అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి అశోక్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా ఇవాళ అప్పం నితీష్ అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. స్కూల్ యాజమాన్యం ఒత్తిడితోనే చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కుమారుని అకారణంగా K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్ కు మార్చడంతోనే మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడని బంధువులు చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి గ్యాస్ సెగ తగిలింది. బార్, హెచ్పీసీఎల్ కంపెనీల నుంచి ఓయూ అధికారులకు లేఖొచ్చింది. గ్యాస్ కొరత ఉంది, సప్లై చేయలేకపోతున్నామంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఓయూలోని 18 హాస్టల్స్ లో 8,000 మంది విద్యార్థులున్నారు. అసలే పరీక్షల సమయం కావడంతో ఓయూ అధికారులు మెస్ల దగ్గర ప్రత్యేక రేకుల షెడ్ వేసి కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. భోజనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు మెనూలో ఎలాంటి మార్పులు చేయలేదని, అవసరమైతే చూస్తామని ఓయూ అధికారులు పేర్కొంటున్నారు. భారతీ బిల్డర్స్ సంస్థపై భారీ జరిమానా విధించింది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ప్రీ లాంచెస్ స్కీమ్ పేరుతో చట్ట వ్యతిరేకంగా డబ్బు వసూలు చేసింది భారతీ బిల్డర్స్ సంస్థ. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించింది. దీంతో ఆ సంస్థపై 4.74 కోట్ల ఫైన్ విధించింది రెరా. కొనుగోలుదారులకు 60 రోజుల్లో డబ్బులు వాపసుతో పాటు వడ్డీతో కలిపి మొత్తం రీఫండ్ చేయాలని సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తామంటూ 3 విద్యార్థులు బెదిరించారు. 2 రోజులుగా భోజనం మానేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు 3 విద్యార్థులు. ప్రభుత్వం అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి వచ్చిన తమ సమస్యలు పరిష్కరించకపోతే భవనంపై నుంచి దూకేస్తామంటూ బెదిరించారు. దీంతో పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని సాయి కృప ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. చట్టవిరుద్ధంగా మైనర్ బాలికకు అబార్షన్ చేసిన ఘటనలో ఇప్పటికే ఆసుపత్రి యజమాని కొండ శ్రీను, డాక్టర్ భవ్యశ్రీ, నర్స్ స్వాతిలకు అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. నిన్న సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న వైద్య అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సీజ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు నిధులను విడుదల చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏటా 20,000 అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 భరిస్తోందని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చిందని అన్నారు మంత్రి పార్థసారథి. కాకినాడ జిల్లా పిఠాపురం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలిగారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో స్టాంప్ సైజులో ఉండడంతో అధికారులపై ఫైర్ అయ్యారు. సీఎం ఫోటో చిన్నదిగా ఉంటే ఎలా మాట్లాడతారని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. దీంతో వేదికపైకి వెళ్లి తిరిగి కిందకొచ్చేశారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తనకు తెలుసని అన్నారాయన. ప్రోటోకాల్ లేకుండా తాను వేదికపైకి రానని చెప్పేశారు. సీఎం ఫోటో ఎలా ఉందో చూసుకోవడం కూడా చేత కాదా అంటూ టీడీపీ కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో లేకుండా ఇప్పటికీ చాలాసార్లు కార్యక్రమాలు నిర్వహించారని, ఈ విధానం కరెక్ట్ కాదన్నారు. ఏపీ హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్తో భేటీ అయ్యారు. యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, గ్యాస్ నిల్వలపై చర్చించారు. 2 రోజుల్లో పరిస్థితి తీవ్రమవుతుందని ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి 20% కమర్షియల్ అని చెప్పారు, కానీ తాము 60%కి పెంచాలని డిమాండ్ చేశామన్నారు. తమకు వెంటనే గ్యాస్ సరఫరా చేయాలని కోరామన్నారు.
జగన్ నిజాలు తక్కువ అబద్దాలు ఎక్కువ చెప్పారన్న మంత్రి పయ్యావుల కేశవ్పై ఫైర్ అయ్యారు పేర్ని నాని. జగన్పై చేసిన ఆరోపణలకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల వారసత్వ అప్పుగా ఇచ్చిందన్న ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని సవాల్ చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ, మహారాష్ట్ర భక్తులు పోటెత్తారు. ఉత్సవాలకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది శ్రీశైలం దేవస్థానం. కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు స్పర్శ దర్శనం కల్పించారు. ఈ నెల 16 నుండి 20 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకారం దర్శనం మాత్రమే ఉంటుంది. ఉత్సవాల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు పలు వాహన సేవలు, అమ్మవారికి విశేష అలంకరణలు ఉంటాయని అన్నారు ఈవో శ్రీనివాసరావు. 16న బృంగి వాహన సేవ, మహాలక్ష్మి అలంకారం, 17న కైలాస వాహన సేవ, మహాదుర్గ అలంకారం నిర్వహిస్తారు. 18న ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహాసరస్వతి అలంకారం, రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం ఉంటాయి. 19న ఉదయం ఉగాది పంచాంగ శ్రవణము, సాయంత్రం శ్రీ రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో రథోత్సవం నిర్వహిస్తారు. ఇక ఈ నెల 20న పూర్ణాహుతి, రాత్రి అశ్వవాహన సేవ, శ్రీ బ్రహ్మరాంబదేవి నిజాలంకరణ ఆలయ ఉత్సవం జరుగుతాయి. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కమ్మవారిపల్లిలో భారీ చోరీ కలకలం రేపింది. పుల్లల చెరువులో మేడికొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు దొంగలు. ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా లోపలున్న 14 సవర్ల బంగారం, వెండి వస్తువులను ఎత్తుకువెళ్లారు. ఈ చోరీలో దాదాపు 23 లక్షల రూపాయల విలువైన బంగారం మాయమైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ అధికారి శేషాచలం రాజు ఆధ్వర్యంలో తిరుపతిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరన్ స్పైస్ హోటల్ సమీపంలో హైవే పక్కన ఉన్న శ్రీ బాలాజీ కోఆపరేటివ్ భారత్ గ్యాస్ గోడౌన్ కు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 592 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, 230 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల ప్రాంతానికి 2000 బి ఫామ్ లైసెన్సులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో గోడౌన్ నిర్వహించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నిల్వ చేసినందుకు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ మరియు క్రిమినల్ చర్యల కోసం కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపనున్నారు. గ్యాస్ కొరత లేదంటూనే ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది కేంద్రం. అందులో భాగంగా కిరోసిన్ పంపిణీకి కూడా ముందుకొచ్చింది. జిల్లాల్లో అవసరమైన కిరోసిన్ పంపిణీ చేసేందుకు ప్రాంతాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం. భారత ప్రభుత్వం రెగ్యులర్ కోటా కంటే అదనంగా కిరోసిన్ను శాంక్షన్ చేసిందని అన్నారు సుజాత శర్మ. ఇండియా బొగ్గు నిల్వలను కూడా సిద్ధంగా ఉంచింది. అందుకు సంబంధించి కోల్ ఇండియా ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లలో ఇంపీచ్మెంట్ నోటీసు ఇచ్చాయి ప్రతిపక్షాలు. 190 మంది సంతకాలతో నోటీసులు ఇచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ నేతృత్వంలో సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై ఇండియా కూటమి ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సొంత పార్టీని ప్రకటించారు. ఆల్ ఇండియా పురుచి తలైవార్ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ అభిమానులు పురుచి తలైవార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన గౌరవార్థం తన పార్టీ పేరుతో ఆ పదాన్ని చేర్చడం ద్వారా శశికళ క్యాడర్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఆమె ప్రకటించారు. జయలలిత అసలైన వారసురాలిగా తనను తాను నిరూపించుకోవాలని శశికళ చూస్తున్నారు.
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకోబోతున్నారు. దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించిన ఆయన ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బోర్డు చైర్మన్ గా కంపెనీకి తన మద్దతు అందిస్తారు. కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు అడోబ్ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీలో అంతర్గతంగా ఉన్న వారితో పాటు బయటి నిపుణులు కూడా ఈ పదవి కోసం పరిశీలించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు మహీంద్రా సంస్థ BE6 ఫార్ములా ఈ థీమ్డ్ SUVని బహుకరించింది. రీసెంట్ గా అజిత్ దుబాయ్ నుంచి చెన్నైకి వెళ్లినప్పుడు ఆయనకు మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ వేలుసామి కారును అందించారు. అజిత్ ప్రొఫెషనల్ రేసర్ కావడంతో ఆయనకు రేసింగ్ పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ ఈ కారును అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం అజిత్ ఎక్కువగా దుబాయ్లోనే ఉంటున్నారు.